అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఏంటి ఈ ఋషికొండ దీనిపైన ఉన్న టూరిజం కాటేజ్ డిస్ట్రక్షన్ చేస్తారేంటి అని చెప్పి అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా మేమేం మాట్లాడకూడదండి అని చెప్పేవారు అధ్యక్ష. అంతకుముందు మాకు తెలిసిన డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఉన్నా బాబు ఇక్కడ ఏం కడుతున్నారంటే సార్ మేమేం చెప్పకూడదు సార్ మా ఉద్యోగాలు పోతాయి సార్ అని. సో నేను దీంట్లో ఏదైతే కుంభకోణమో దోపిడీ వ్యవస్థ ఏదైతే జరిగిందో అధ్యక్ష తమరి ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీఆర్ నాట్ ఎగెన్స్ట్ ద డిపార్ట్మెంటల్ అఫీషియల్. ఎందుకంటే ఒక నియంత పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసిన చూస్తూ ఊరుకుండేటటువంటి పరిస్థితి అధ్యక్ష. తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మంత్రివర్యులు చెప్పింది 1,45,711 ఎస్ఎఫ్టీ అధ్యక్ష. 1,48,711 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష. శాంక్షన్ అయితే మిగిలిన వాళ్ళకి పనులు చేసిన కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు. ఏ విధంగా కట్ చేసి ఇబ్బందులు పెడదామని దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అలవాటు ఉన్న మనిషి. అటువంటిది దీనికి మాత్రం శాంక్షన్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 451 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వర్క్స్ ఇంట్రెస్టెడ్ దానికి కూడా స్పెషలైజ్డ్ ఫర్మ్స్ని అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తులకి అండర్లైన్ చేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి 434 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పనిచేసి వర్క్ డన్ చేసిందైతే 409 కోట్ల రూపాయలు పనిచేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎస్ఎఫ్టీ రేటు ఏదైతే 409 కోట్ల రూపాయలు పని అయిపోయింది, బిల్లింగ్ చేయలేదు కానీ పని చేసిన క్లెయిమ్ ఉంది అధ్యక్ష. దానితోటి లెక్కేస్తే స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగుకి అయిన ఖర్చు 28,096 రూపాయలు అధ్యక్ష. 28,096 రూపాయలు అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్కి వాళ్ళకి ఇచ్చిన డబ్బు అయితే 21,961 రూపాయలు అయింది అధ్యక్ష. ఈయన పెట్టిన ఖర్చు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారంటే పేదలకి పెత్తందారులకి పోరాటం, పేదలకి పెత్తందారులకి. ఈయన పెట్టిన ఖర్చుతోటి 409 కోట్ల రూపాయల ఖర్చుతోటి అధ్యక్ష ఏదైతే పేదలకి 1,80,000 రూపాయలతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలిన సెంటు భూముల్లో అది 22,000 అన్యాయం అధ్యక్ష. పేదలకి పెత్తందారులకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 409 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వలెంట్ టు పేదలకి 1,80,000 రూపాయలు ఇల్లు ఏదైతే నిర్మాణం చేశారో అది 22,743 ఇళ్ల ఖరీదుతోటి సమానం అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా? 409 కోట్ల రూపాయలు. దట్ ఈజ్ ఈక్వలెంట్ టు అంటే 22,743 ఇళ్లతోటి సమానం అధ్యక్ష.